Hi, all of you. Welcome to RS Academy. This is Ravi. Hi, all of you. Welcome to RS Academy. This is Ravi. ఏపీలోని ఎవరైతే బీటెక్లోకి ఎంటర్ అవుతున్నారో స్టూడెంట్స్, సో మీ యొక్క సెమిస్టర్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ మీ సిలబస్ ఏంటి, మీరు రిఫర్ చేయాల్సిన బుక్స్ ఏంటి. సో స్టూడెంట్స్, నేను ప్రతి సబ్జెక్ట్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను సిఎస్సి చెప్తున్నాను, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చెప్తున్నాను. సో మీకు ఏదైనా కావాలి, వేరే గ్రూప్ కావాలి అనుకుంటే ఈ యొక్క ప్లేలిస్ట్లో మేము మిగతా గ్రూప్స్ పెట్టాము, చూడండి. అండ్ మీకు పర్టికులర్గా పలానా సబ్జెక్ట్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ చూసి ఆ సబ్జెక్ట్ ఒక వీడియో తీస్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఈవెన్ ఎంటెక్ అయినా, ఎంసీ అయినా, ఎంబీఏ అయినా, సో వాట్ ఎవర్ సబ్జెక్ట్ మీకు కావాలి అంటే మీకు ఇలాగా వీడియో తీసి పెట్టమంటే నేను పెడతాను. ఆ సబ్జెక్ట్ ఆ ఇయర్ మెన్షన్ చేస్తే డిస్క్రిప్షన్లో నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ తీస్తాను స్టూడెంట్స్. సో ఫస్ట్ మనము సిఎస్సి చూద్దాము. మిగతా గ్రూప్స్ కోసం మాకు ప్లేలిస్ట్ చూడండి, ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మేము మీ వీడియోస్ తీస్తాము. ఇక్కడ చూస్తే మనకి సిఎస్సిలో ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ మీకు ఏమి ఇచ్చారు, ఫస్ట్ సెమిస్టర్లో ఎలా ఇచ్చారు అండ్ సెకండ్ సెమిస్టర్లో మీకు ఎలా ఇచ్చారు. ఇది లేటెస్ట్ 2020-21. సో లేటెస్ట్ ఇది. సబ్జెక్ట్స్ చూస్తున్నాం ఫస్ట్ మనం, దాని తర్వాత మీ సిలబస్ని చూద్దాం, దాని తర్వాత బుక్స్ చూద్దాం. అండ్ దీంట్లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో మీకు ఏ సబ్జెక్ట్స్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తాయి అంటే జాబ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఫస్ట్ ఇయర్లో, అండ్ నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్స్ టఫ్ ఉంటాయి అంటే చాలామంది ఫెయిల్ సబ్జెక్ట్స్ ఏంటి, సో అవి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఇది ఒక వీడియో నేను అందిస్తాను స్టూడెంట్స్. చూస్తున్నాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మా యొక్క ఛానల్ని రిఫర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియోకి వెళ్తే మనం ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ సెమిస్టర్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోని 2020-21 బ్యాచ్ సంబంధించింది. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ సెమిస్టర్ చూస్తే మనకి ఇక్కడ మ్యాథ్స్ M1 అంటే మ్యాథమెటిక్స్ 1 అంటాం దీన్ని. సో దీనికి మనకి క్రెడిట్స్ గాను మనకి 3 క్రెడిట్స్ ఇస్తారు. మార్క్స్ 100 మార్క్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో 100 మార్క్స్ ఉంటాయి, కానీ మీకు ఇంటర్నల్ మార్క్స్ 30 మార్క్స్. ఇంటర్నల్ మార్క్స్ అంటే మీరు రాసే మిడ్ ఎగ్జామ్స్, మీకు 2 మిడ్ ఎగ్జామ్స్ పెడతారు. ఆ మిడ్ ఎగ్జామ్స్లో నుంచి యావరేజ్ మార్క్స్ తీస్తారు. 30 మార్క్స్ మీకు ఎన్నొచ్చినో యావరేజ్ తీసి సో అది మీకు బోర్డుకు పంపిస్తారు. ఎలాగైతే మీరు 10th క్లాస్లో మీరు ఎగ్జామ్ రాసి మీరు ఇంటర్నల్ మార్క్స్ మీకు బోర్డుకి వెళ్ళాయో, సో అప్పుడు 25 మార్క్స్ వెళ్ళాయి, ఇప్పుడు 30 మార్క్స్ వెళ్తాయి. సో స్టూడెంట్స్, మీరు 70 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. చూడండి, ఇక్కడ 70 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. సో 30 దీంట్లో పాస్ అవుతేనే, ఎక్స్టర్నల్లో మీరు 70 మార్క్స్కి పాస్ అవుతేనే మీకు ఈ 30 మార్క్స్ యాడ్ అవుతాయి, లేకపోతే యాడ్ అవ్వవు. ఫెయిల్ అవుతే యాడ్ అవ్వవు. అండ్ ఇలాగ మీరు పాస్ అవుతే మీకు 3 క్రెడిట్స్ ఇస్తారు. సబ్జెక్ట్కి వచ్చి 3 క్రెడిట్స్ ఇస్తారు. ఈ క్రెడిట్స్ అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఇవి జస్ట్ పాయింట్స్ లాగా. మీరు ఎండింగ్లోని ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు వద్దు, మేము పాస్ అవ్వలేకపోతున్నాము, మాకు ఎక్సెప్షన్ ఇవ్వమంటే అప్పుడు మీకు క్రెడిట్స్ తగ్గుతాయి, 3 క్రెడిట్స్ తగ్గుతాయి. ఒక్క సబ్జెక్ట్ తీసేసుకుంటే మీకు 3 క్రెడిట్స్ తగ్గుతాయి. ఆ ఛాన్స్ ఉంటుంది. సో అలాగ క్రెడిట్స్ రూపంలో మీకు వేరే జనాలకి అర్థమవుతుంది. సో మీరు ఫస్ట్ ఇయర్లో పాస్ అయిపోయారు అనుకుందాం, అప్పుడు మీకు 19.5 క్రెడిట్స్ వస్తుంది మీకు ఇక్కడ. సో మీకు ఇలా ఉంటుంది. సో మీరు రాసే ఎక్స్టర్నల్ మార్క్స్ అన్ని 70 మార్క్స్, మీకు కాలేజ్ నుంచి 30 మార్క్స్ వెళ్తాయి, అవి కాలేజ్ లెక్చరర్ చేతిలో ఉంటాయి. సో అందుకోసమే మీరు మీ కాలేజ్ లెక్చరర్స్తో చాలా మంచిగా బిహేవ్ చేసుకోండి. సో మీరు ఏం చేసినా సరే వాళ్ళ కళ్ళ ముందు, వాళ్ళ కంట పడకుండా సో మీ ఎంజాయ్మెంట్ అంతా ఉండాలి. సో వాళ్ళకి దొరికారు, లేకపోతే మీరు ఏదైనా న్యూసెన్స్లో దొరికారు, లేకపోతే ఏదైనా సరే మీరు వాళ్ళ కంట పడ్డారనుకోండి, మీకు ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తారు. సో ఫస్ట్ నుంచే మీరు మీ ఒక లెక్చరర్స్తో మంచిగా ఉండండి. సో మంచిగా మార్క్స్ వాళ్ళతో వేయించుకోండి. ఆ మార్క్స్ మీకు ఇంటర్నల్లో వచ్చే మార్క్స్ మీకు ఎక్స్టర్నల్లో కలుస్తాయి. రైట్. ఇప్పుడు సబ్జెక్ట్స్ అయితే 3 క్రెడిట్స్ ఇస్తారు. ల్యాబ్స్లో అయితే మీకు 1.5 క్రెడిట్స్ ఇస్తారు. దీంట్లో మీకు ఎలా ఉంటుందంటే 100 మార్క్స్ ఉంటాయి. అండ్ ఈ 100 మార్క్స్తోని 50 మార్క్స్ ఏమో ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, 50 మార్క్స్ ఏమో ఇంటర్నల్ ఎగ్జామ్స్. సో చూడండి, ఇంటర్నల్ మార్క్స్. సో ఇంటర్నల్ మార్క్స్ మీకు 50 మార్క్స్ ల్యాబ్స్లో ఉంటాయి. అంటే
సో మీరు మీ లెక్చరర్స్తో మంచి బిహేవింగ్ ఉందనుకోండి, మీకు ప్రాక్టికల్స్ ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటాయి. సో అలా ఫుల్ మార్క్స్ పడితే స్కోర్ పెరిగిపోతుంది ఏకంగా. ఎందుకంటే ఎక్స్టర్నల్‌లో నుంచి మీకు బయట నుంచి ఒక లెక్చరర్ వచ్చి మిమ్మల్ని వైవా అడుగుతారు. సో ఇంటర్మీడియేట్‌లో ఉన్నట్టుగా లైట్‌గా అయితే ఉండదు. సో ఇంటర్మీడియేట్‌లో ల్యాబ్స్ లైట్‌గా ఉన్నట్టుగా బీటెక్‌లో ఉండదు. సో అది మైండ్‌లో పెట్టుకోండి. సో మీ లెక్చరర్స్‌తో మీ బిహేవింగ్ బట్టి ఇంటర్నల్ సబ్జెక్ట్స్ మార్క్స్ అండ్ మీకు ల్యాబ్ మార్క్స్ వస్తాయి. ఓకే. తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్స్‌కి వెళ్దాము. మీకు మ్యాథమెటిక్స్ చూస్తే మనకి మ్యాథమెటిక్స్ 1 ఉంది. సో ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఫస్ట్ సెమిస్టర్‌లో మీకు టఫ్ సబ్జెక్ట్ అంటే ఏముంటుందంటే ఈ మ్యాథ్సే. సో మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ ఇది. మీకు ఇంటర్మీడియేట్‌లోని ఉన్నట్టుగా ఉండదు. ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్ ఇది. మనం దీని సిలబస్ కూడా చూద్దాము, బుక్స్ కూడా చూద్దాం. అయితే మీకు ఇలానే మిగతా సబ్జెక్ట్స్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇప్పుడు మ్యాథ్స్ M1 చూస్తే స్టూడెంట్స్ మీకు 3 క్రెడిట్స్ వస్తాయి. అండ్ కెమిస్ట్రీ ఇది పర్వాలేదు, మీరు హ్యాండిల్ చేయొచ్చు. సో దీనికి కూడా 3 క్రెడిట్స్ ఇస్తారు. ఇది పర్వాలేదు, యావరేజ్ సబ్జెక్ట్ ఇది. ఇంగ్లీష్ చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ ఇంగ్లీష్ మీకు చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యము అంటే మీకు ఫ్యూచర్లో జాబ్స్ రావాలంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది మోస్ట్ ప్రయారిటీగా చూస్తారు. మీ మైండ్లో ఉన్న థాట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలంటే మీకు ఖచ్చితంగా మంచి ఇంగ్లీష్ రావాలి. నలుగురిలో మీరు ఒక టాస్క్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు బాగా పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టి మీ జాబ్ సెలెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే రేపు పొద్దున మీకు జాబ్ వచ్చినప్పుడు మీకు క్లయింట్స్ ఉంటారు. ఆ క్లయింట్స్తో మీరు ఇంగ్లీష్లో మాట్లాడి మీ థాట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలని చెప్పేసి బీటెక్స్ త్రూ జాబ్స్ ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు. నెక్స్ట్ సిపిఎన్ఎం అంటే ఇప్పుడు మీకు చాలామందికి ఇది కొంచెం ఐడియా ఉండదు. మొత్తం పూర్తిగా సి లాంగ్వేజ్ మొత్తం నేర్పిస్తారు. సిపిఎన్ఎంలో మీకు ఆ సబ్జెక్ట్ ఎందుకు ఉందంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంబంధించింది, అంటే సి ప్రోగ్రామింగ్ సంబంధించింది. ఈ సి ప్రోగ్రామింగ్లో మొత్తం మీరు టోటల్ మీకు ఆ సిలబస్ అంతా నేర్పిస్తారు. సో చాలా మంచి కోర్స్ ఇది. మీకు జాబ్ సంబంధించిన కోర్స్. ఇది జాబ్ సంబంధించిన కోర్స్ అంటే దీని నుంచి జాబ్ అయితే రాదు. సో మీకు జావా రావాలి, C++ రావాలి, ఇంకా ఏమైనా పైథాన్ సంబంధం ఉండదు. సో జావా కానీ C++ కానీ ఇలాంటి లాంగ్వేజ్ రావాలి అంటే బేసిక్ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ రావాలి. సో ఇది బేసిక్ కంప్యూటర్ లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ అనేది. ఈ సి ప్రోగ్రామింగ్ మీరు నేర్చుకుంటే మిగతా కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేవి కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇవి ABCD లాంటివి. సో ఇక్కడ మీరు ఈ ఫస్ట్ ఇయర్లో మీరు ఎంజాయ్మెంట్ చేస్తూనే సబ్జెక్ట్స్ని ఫోకస్ చేసుకోవాలి. ఎంజాయ్మెంట్ మీద మొత్తం ఫోకస్ చేశారనుకుందాం, అప్పుడు మీకు కంప్యూటర్ లాంగ్వేజెస్ మీద గ్రిప్ రాలేదనుకుందాం. సో మీరు సెకండ్ ఇయర్ నుంచి బాగా చదువుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు మీకు రాదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచే బేసిక్స్ బాగుండాలి. అప్పుడు మీరు ఇక్కడ బేసిక్స్ బాగుంటే సెకండ్ ఇయర్లో ఎంజాయ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు. సో అది. సో బేసిక్స్ బాగుంటే మీరు లైట్గా చదువుకున్నా సరే బాగా గుర్తుంటుంది. ఓకే. నెక్స్ట్ డిస్క్రీట్ మ్యాథమెటికల్. ఇది కొంచెం ఏంటంటే మీకు ఇది ఎలా చెప్పాలి, మీకు లాజిక్స్, ట్రూత్ టేబుల్స్, సెట్స్ ఆ సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి. ఓకే. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. M1 కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ డిస్క్రీట్ మ్యాథ్స్ అనేది కొంచెం పర్వాలేదు, స్టాటిస్టిక్స్ లాగా కొంచెం అలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ ల్యాబ్. మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది కదా, దానికి సంబంధించి ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్ ఏంటి, మేము ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తామా అంటే ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయరు, బట్ ఎక్స్పెరిమెంట్స్ ఖచ్చితంగా చేస్తారు. ఎలాగంటే మీకు గ్రూప్ ఫామ్ చేస్తారు. ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ గ్రూప్ ఫామ్ చేసి మీకు ఒక సిచ్యువేషన్ కానీ ఒక టాస్క్ కానీ ఇచ్చి దాన్ని పర్ఫామ్ చేయమంటారు. అప్పుడు మీరు దాన్ని పర్ఫామ్ చేసే బట్టి మీ ల్యాబ్లో మార్క్స్ అనేవి పడతాయి. సో మీకు ఈ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫేసింగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నలుగురిలో కూర్చున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో వాళ్ళతో కన్వర్జేషన్స్ చేయాలి. మీకు సిస్టమ్ ఇచ్చి సిస్టంలో కొన్ని ఇంగ్లీష్ వినిపించి ఆ డైలాగ్స్ రిపీట్ చేయమంటారు. అండ్ మీకు అది మీరు ఏమన్నారో అది మీరు మళ్ళీ టైప్ చేయమంటారు. సో అలాగా ట్రూగా ఇంగ్లీష్ ల్యాబ్ కాలేజ్ వాళ్ళు బాగా రన్ చేస్తే మీకు ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్లోనే వచ్చేస్తుంది, చాలా బాగా వస్తుంది. సో కెమిస్ట్రీ ల్యాబ్ మీకు ఆ విషయం తెలిసిందే, మీకు ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ ఎలా చేశారో అలా కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది. అండ్ సిపిఎన్ఎం ల్యాబ్ అంటే మీకు మంచి కంప్యూటర్ ఇస్తారు, కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చి ఆ సిస్టంలో మీకు సి లాంగ్వేజ్ నేర్పిస్తారు, సి లాంగ్వేజ్ టెస్టులు పెడతారు. అండ్ సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ మీరు నేర్చుకుని దాంట్లో మళ్ళీ మీరు ఎంత తొందరగా మీరు సాల్వ్ చేయగలుగుతారో మీకు కొన్ని టాస్క్ ఇచ్చి పర్ఫార్మెన్స్ చేపిస్తారు. సో ల్యాబ్స్ అనేవి చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే సబ్జెక్ట్ మీకు చెప్పేటప్పుడు థియరీ చెప్పేటప్పుడు మీకు అది అర్థం కాదు, ల్యాబ్ చేసేటప్పుడు మీకు అనుభవం ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో మీ థియరీ కొంచెం చదువుకున్నా సరే ఈజీగా మీకు గుర్తుంటుంది. ఇది ఫస్ట్ సెమిస్టర్. ఇలా కంప్లీట్ అవుతే 19.5 క్రెడిట్స్ ఉంటాయి. సో చూస్తాను మీకు ఈ వీడియో నచ్చితే స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సెకండ్ సెమిస్టర్కి వెళ్దాం మనం. సెకండ్ సెమిస్టర్లో మళ్ళీ M2 ఉంటుంది. M1 ఎలాగైతే కొంచెం టఫ్ ఉంటుందో M2 కూడా టఫే స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి.
మీకు 3 క్రెడిట్స్ వస్తాయి. చెప్పాం కదా 100 మార్క్స్ మీకు ఎక్స్టర్నల్ టోటల్ మార్క్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్‌గా 70, ఇంటర్నల్‌గా 30 ఉంటాయి. అండ్ మీకు ఫస్ట్ ఇయర్‌లో కెమిస్ట్రీ వచ్చింది అండ్ సెకండ్ ఇయర్‌లో ఫిజిక్స్ వస్తది. ఇవి ఏంటంటే జనరల్ సబ్జెక్ట్స్ ఇవి. ఓకే. ఫిజిక్స్‌ని మీ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ చాలా ముఖ్యం మీకు. ఈ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ మీకు అక్కడ మీకు ఎక్కడైతే ఇక్కడ మనకి సిపిఎన్ఎంలో మనకి సిస్టమ్ కావాలి అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా సిస్టమ్ యూజ్ ఉంటే చాలా బాగుంటుంది. సో మనం ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనేది మీకు మంచి సబ్జెక్ట్ అది. సో అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ డిజిటల్ లాజిక్ డిజైన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్ట్స్ మీ ఫ్యూచర్కి మనకు వచ్చే సబ్జెక్ట్స్ ఇవి. ఓకే. దీనికి సంబంధించిన క్రెడిట్స్ ఏంటంటే అన్ని 3 క్రెడిట్స్ వస్తాయి. సో ఇంటర్నల్ 30, ఎక్స్టర్నల్ 70 అండ్ వర్క్షాప్ ల్యాబ్ ఉంటుంది అండ్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది అండ్ డేటా స్ట్రక్చర్ ల్యాబ్స్ ఉంటాయి. సో మీకు సబ్జెక్ట్స్ వైజ్గా థియరీని మీకు ప్రాక్టికల్గా చేసేటట్టుగా ఈ ల్యాబ్స్లో మీకు ఉంటుంది. ల్యాబ్స్ చేస్తే 1.5 క్రెడిట్స్ వస్తాయి. ఎక్స్టర్నల్గానేమో 50 మార్క్స్. సో ఇంటర్నల్ మార్క్స్ ఏమో 50. సో మీరు మీ కాలేజ్ లెక్చరర్స్తో మంచి బిహేవింగ్ మెయింటైన్ చేస్తే మీకు పర్సంటేజ్ పెరుగుతుంది. పర్సంటేజ్ పెరిగితే జాబ్కి వెళ్ళేటప్పుడు మీకు ఏం చేస్తారంటే ఆ పర్సంటేజ్ చూసే మీకు ఎంట్రీ ఇస్తారు. దాని తర్వాత మీ టాలెంట్ చూసి మీకు జాబ్స్ ఇస్తారు. ఓకే. మీ దగ్గర స్కిల్ అనేది చాలా ముఖ్యం. సో స్కిల్ ఉంటేనే మనకి జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో సిలబస్లోకి ఎంటర్ అవుతాం మనం. సో దిస్ ఈజ్ ద సిలబస్. సో సిలబస్లోకి ఎంటర్ అవుతే ఫస్ట్ మనం చూద్దాం. మీకు M1 మ్యాథమెటిక్స్ 1. సో మ్యాథమెటిక్స్ 1 చూస్తే దీంట్లో ఉన్న సిలబస్ ఏంటి, ఇక్కడ అంతా నీట్గా అంత ఏం లేదు. చూద్దాం సిలబస్ ఇంట్రడక్షన్ చూస్తే మనకి పార్షియల్ డిఫరెన్షియల్స్ ఉంది చూడండి. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియల్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్స్. అంటే పార్షియల్ డిఫరెన్షియల్స్ అంటే ఏంటంటే మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ డిఫరెన్షియేషన్స్ రెండు కలిపి ఇది కాంబినేషన్లో ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ అండ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అంటే మీరు ఇంటర్మీడియట్లో చూసినట్టుగా ఏంటి ఒక్క ఇంటిగ్రల్ ఉండదు, డబుల్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్ ఉంటుంది. అంటే ఒకసారి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తారు, మళ్ళీ ఆ వచ్చిన వాల్యూకి మళ్ళీ ఇంకోసారి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, దాన్ని డబుల్ ఇంటిగ్రల్ అంటాము. దానికే మళ్ళీ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే దాన్ని ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అంటాం. ఇది డబుల్ ఇంటిగ్రల్స్ పర్లేదు ఈజీగా ఉంటాయి. సో దాంట్లో మీకు చూడడానికి భయంకరంగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. డబుల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్ ఏం లేదు. ఒక ఇంటిగ్రేషన్ క్వశ్చన్ని ఆ చిన్న సమ్ని మళ్ళీ 3 times రిపీట్ చేయడమే డబుల్ ఇంటిగ్రేషన్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్. ఓకే. ఈజీగా ఉంటుంది, అదేం పెద్ద విషయం కాదు. దాంట్లో మల్టిపుల్ ఇంటిగ్రల్ అప్లికేషన్స్. దీంట్లో ఎలా ఉంటుందంటే కర్వ్ బేస్, గామా ఫంక్షన్స్, బీటా ఫంక్షన్స్, అంటే ఇవి మీకు గ్రాఫికల్ బేస్ మీద ఉంటాయి. మల్టిపుల్ ఇంటిగ్రల్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఏంటంటే ఫోరియర్ సిరీసెస్. ఇది చాలా బాగుంటుంది, సబ్జెక్ట్ మంచిగా ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే మీరు క్లాసెస్ వింటే ఫస్ట్ నుంచి మీకు సగం ప్రాక్టీసింగ్ తగ్గుతుంది. మీరు క్లాసెస్ కరెక్ట్గా వింటేనే దీంట్లో మెయిన్గా ఉంటుంది. పార్షియల్ డిఫరెన్షియల్స్లో మీకు సబ్జెక్ట్ ఏం లేదు, యూలర్స్ థియరము, జాకోబియన్స్ థియరము, మీన్ వాల్యూస్ థియరము అలా ఉంటుంది. మళ్ళీ అప్లికేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్స్ మీకు ఎలా ఉంటుందంటే సో టోటల్గా పైన మీకు పార్షియల్ డిఫరెన్షియల్స్కి సంబంధించిందే, కాకపోతే మ్యాక్సిమం, మినిమం వాల్యూస్, ఫంక్షన్స్ అని సో ఇలా గ్రాఫికల్గా డిపెండ్ అయ్యి ఉండే సబ్జెక్ట్ ఇది, చాప్టర్ ఇది. ఓకే. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ M1 ఉంది కదా. M1 తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి మనకి సో కెమిస్ట్రీ. M1 తర్వాత ఏముంది, కెమిస్ట్రీ ఉంది. సో కెమిస్ట్రీలోకి వెళ్తే ఈ బుక్స్ ఏవి మర్చిపోయాను. మీకు M1 సంబంధించిన బుక్స్ ఏమున్నాయి, టెక్స్ట్ బుక్స్. ఇక్కడ బుక్స్ ఇచ్చే చూడండి. ద స్కోప్ అండ్ ట్రీట్మెంట్ యాజ్ అన్ హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బై డాక్టర్ బిఎస్ గిర్వాల్. సో ఎడిషన్, సో పబ్లిషన్స్ మొత్తం ఇక్కడ అన్నీ ఉంటాయి. సో మనకి ఇక్కడ రిఫరెన్సెస్ బుక్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇవి మనకి దీంట్లో ఎస్ చాంద్ కంపెనీ అనేది కొంచెం ఈజీగా బెటర్గా ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఎస్ చాంద్ బుక్ అనేది మనకి మీకు అందరికీ బెటర్గా ఉంటుంది అందరికీ. సో ఏ బుక్ బెస్ట్ అంటే ఈజీగా, బెస్ట్ అంటే మీన్స్ టు సే దట్ ఒక బిలో యావరేజ్ కానీ ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ బెటర్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఎస్ చాంద్ బుక్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ ఒక్కొక్కరికి ఒక బుక్ నచ్చుతుంది. సో నాకు నచ్చిన బుక్ చెప్తున్నాను, ఎస్ చాంద్ అని. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఎస్ చాంద్. నెక్స్ట్ కెమిస్ట్రీ చూస్తే మనకి ఆ కెమిస్ట్రీ మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, అది పెద్ద టాస్క్ ఏం కాదు. మ్యాథ్సే బిగ్ టాస్క్. సో సిలబస్ చూద్దాం మనం. సిలబస్ చూస్తే మనకి వాటర్ కెమిస్ట్రీ, సోర్స్ ఆఫ్ వాటర్, ఇంప్యూరిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ WHO లిమిట్స్ కొంచెం మీకు ఎంత ఈజీగా అనిపిస్తున్నారు తెలిసినంతవరకు అయితే. నెక్స్ట్ చూస్తే పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్ పాలిమరైజేషన్స్. సో దీంట్లో ఎడిషన్ ఆఫ్ పాలిమరైజేషన్స్,
అడిషన్స్, కండెన్సేషన్స్, ఇంకా మెకానిజమ్స్ ఆఫ్ అడిషనల్ పాలిమరైజేషన్స్, ఇలాగా చాప్టర్లా ఉంటుంది. సో బెటర్గా ఉంటుంది. అండ్ ది నానో మెటీరియల్స్ చాలా బాగుంటుంది. సో నానో మెటీరియల్స్, ఫ్యూయల్స్ అండ్ లూబ్రికెంట్స్, ఇలా కెమిస్ట్రీ అంతా సబ్జెక్ట్ ఉంది ఇలాగా. సో బుక్స్ ఇక్కడ మనకి ఇచ్చా చూడండి, టెక్స్ట్ బుక్స్ చూడండి. ఇక్కడ మీకు సెకండ్ చూస్తే మనకి టెక్స్ట్ బుక్ ఫర్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఎస్ఎస్ దారా, ఇక్కడ మనకి ఏముంది ఎస్ చాంద్ అండ్ కో. సో అలాగా బుక్స్ మాత్రంకి ఎస్ చాంద్లో కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే కొంచెం సింప్లిఫైజేషన్గా ఉంటుంది. మీరు ఇంకా డెప్త్ అలా అంటే మంచి బుక్స్ ఫాలో అవ్వాలి. ఇంకా సింపుల్ బుక్స్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మీకు తెలిసిందే, మీకు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ పెంచడం కోసం బాగుంటుంది. అది పర్లేదు, లైట్ అది. ఇక్కడ నెక్స్ట్ మెయిన్ సబ్జెక్ట్ చూస్తే సిపిఎన్ఎం. సో సిపిఎన్ఎం చూస్తే స్టూడెంట్స్ మనకి, సో కోర్స్ ఆబ్జెక్టివ్, ద కోర్స్ ఇస్ డిజైన్ టు ప్రొవైడ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సి లాంగ్వేజ్ కోసం మనకి దీంట్లో కంప్లీట్ నాలెడ్జ్ మనకి ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సిలబస్ చూస్తే మనకి సిలబస్ చాలా ఇంపార్టెంట్ మీకు అయితే ఇది. ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సో దీని ఒక ఏంటి లూప్స్ కానీ, అరేస్ కానీ, స్ట్రింగ్ కానీ, ఇంకా ఫంక్షన్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, సో పాయింటర్స్ కానీ, సో ఇలాగ చాలా స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ కానీ, ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ న్యూమరికల్ మెథడ్స్, ఇలాగ ప్రతి దానికోసం మనకి నీట్గా ఇక్కడ సి లాంగ్వేజ్ కోసం ఇచ్చారు. సో ఇది నేర్చుకుంటే మనకి చాలా మట్టుకి నాలెడ్జ్ అంతా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మీరు అది మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఈ నాలెడ్జ్ని, ఏదైతే మీకు నాలెడ్జ్ ఉందో ఈ నాలెడ్జ్ మీకు ఫర్దర్గా మీకు జాబ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. సో అది మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి బుక్స్ కోసం మాట్లాడితే మనకి ఇక్కడ ఫస్ట్ లైన్లో ఇచ్చిన ద ప్రోగ్రామింగ్ ఆఫ్ ANSIC. సో ఈ 6th ఎడిషన్ బుక్ లేదా, సో ఈ బుక్ మాత్రానికి సూపర్ బుక్ ఇది. సో ఈ బుక్ని రిఫర్ చేయండి. సో ఐ హోప్ మీకు బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ ల్యాబ్. సో ఇంగ్లీష్ ల్యాబ్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్ సంబంధించిన సిలబస్ ఇచ్చారు ఇక్కడ మనకి. చూస్తాగా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, సో మీకు అనేది క్లియర్గా ఉంటుంది. లేకపోతే నేను PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని చూసుకోండి, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన PDF ఇది. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది నా ఉద్దేశం. సో చూస్తున్న స్టూడెంట్స్ ప్లీజ్ ఒక వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు ఎక్స్ప్లెనేషన్స్ కావాలి పర్టికులర్గా అంటే నా కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ ఇస్తాను స్టూడెంట్స్. సో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. Thank you for watching this video.